ఏమండి ఇటు చూడండి, భార్యకి పిచ్చెక్కిందని వాళ్ళ భర్త వదిలేశాడంట. ఒకవేళ నాకు కూడా పిచ్చెక్కిందనుకో, మీరు కూడా నన్ను వదిలేస్తారా? ఇప్పటి వరకు నేను వదిలేసానా? లేదు. నీ ఫోన్ లో హాట్స్పాట్ ఎక్కడుంది? ఇక్కడికి చెప్తా. పర్లేదు చెప్పు. పైన నోటిఫికేషన్ బార్ ఓపెన్ చేయి. చేసా. పైన ఏం కనబడుతుంది? ఫ్యాన్ కనిపిస్తుంది. పట్టుకొని ఏడాడు. అత్తమ్మా ఏంటే? అన్నం వండుతాను గాని కూర చేయలేను అత్తమ్మా. ఎందుకే? గ్యాస్ అయిపోయిందా? కాదత్తమ్మా. మరి కూరగాయలు అయిపోయినాయా? కాదత్తమ్మా. మరి వంట సామాన్లు అయిపోయినాయా? కాదత్తమ్మా, ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. అన్న సినిమాలలో రైతు గురించి ఒక సీన్ వస్తే మస్తు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అదే ఒక రైతు నిజ జీవితంలో పొలంలో ఉండి ఒక రీల్ పెడితే ఇక వచ్చిండులే మనగాడు అని అంటారు. అంటే ఇక్కడ యాక్టింగ్ కి వాల్యూ ఉంది కానీ రియాలిటీకి వాల్యూ లేదన్న. ఏమంటావు? కోడల పిల్ల, అత్తకి అమ్మకి తేడా ఏంటి? అమ్మ చావనివ్వదు, అత్త బతకనివ్వదు. మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. దొండే పండు, దొండకాయ అంటారు కదా, ఇవి దొండకాయలు పండు అయిపోయింది అనమాట. చూసారా? మీకు తెలుసా ఫ్రెండ్స్ ఇలాంటివి? మేమైతే చిన్నప్పుడు చాలా తినేవాళ్ళము. ఇప్పుడు దొండకాయలు పళ్ళెం చేసుకు తింటారు కానీ మేము డైరెక్ట్గా పండ్లు తినేవాళ్ళం. చాలా బాగుండేది. చూడండి, పత్తి చేను అయితే వేసాము ఇక్కడ. అందుకనేసి పత్తి చేను పొలంలోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అర్లీ మార్నింగ్ అయితే వచ్చేసాము. మర్చిపోయాను ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేత్రావతి యూట్యూబ్ ఛానల్. మంచి మంచి వీడియోలతో మీ ముందు అయితే ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయండి. ఏమ్మా, మీ అనగా లేరా? లేరండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు సార్, మీరు మీ ఆవిడికి ఎక్కువ భయపడతారంట. ఎగ్జాక్ట్లీ టైం 7:30 అయితే అవుతా ఉంది. నేను మా వారైతే తోట పొలంలోకి అయితే వచ్చేసాము. చాలా రోజులైంది పొలంలోకి వచ్చి. మా మరిది అయితే చూసుకుంటూ ఉంటారు పొలం అయితే, మేమైతే చూసుకోవట్లేదు. అందుకనేసి అప్పుడప్పుడు పొలం దగ్గరికి అయితే వచ్చేసి చూసుకొని అయితే వెళ్తూ ఉంటాము. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చేది కాబట్టి. చూడండి, ఇంత చిన్న చెట్టుకి కాపిలా వచ్చిందంటే బాగానే వచ్చింది పంట అని అర్థం. కానీ వర్షాలు ఎండలు అన్నీ తగినట్టే ఉండాలి దీనికి. కొంచెం అటు ఇటు అయినా కూడా ఈ కాయ ఉంది కదా, ఈ మొగ్గ అనేది ఊసిపోతుంది. ఊడిపోకుండా కాపాడుకోవాలి. ఓకేనా? ఓయ్ పటి, ఇటు తిరుగు. ఏం కళ్ళే బాబు, ఆ కళ్ళు చూస్తే చాలు ఎవడైనా అలా పడిపోవచ్చు. అన్న సినిమాలలో రైతు గురించి ఒక సీన్ వస్తే మస్తు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. అదే ఒక రైతు నిజ జీవితంలో పొలంలో ఉండి ఒక రీల్ పెడితే ఇక వచ్చిండులే మనగాడు అని అంటారు. అంటే ఇక్కడ యాక్టింగ్ కి వాల్యూ ఉంది కానీ రియాలిటీకి వాల్యూ లేదన్న. ఏమంటావు? లక్ష్మీదేవిని ఆనందంతో మన ఇంటికి స్వాగతించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటి యజమానురాలు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చిలకరించాలి.